2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ రాశి ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి శని మొన్నటిదాకా అష్టమంలో ఉన్నాడు, మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడు. ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముందు ఏమీ పని చేయొద్దు, తిని ఇంట్లో కూర్చోండి. ఉన్న వ్యాపారం ఆపేసేయండి. కొత్త వ్యాపారం, కొత్త సంపాదన మాత్రం పోవద్దు. దీనివల్ల బాగా పూర్తిగా నష్టపడతారు. అయితే ఇదివరకు మీద కొంచెం బాగుంది. బుధుడు, రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. కాబట్టి ఏదో ఉన్న దాంతో తృప్తి పడండి. కొత్తగా ఆదాయం రావాలి, కొత్తగా సంపాదించాలి, బాగుండాలి అనే ఆలోచనలో వదిలేసేయండి. అంటే చెడిపోవాలని కోరుకోమంటావా అని అనటం కాదు, చెడిపోమని చెప్పట్లా. బాగుండాలి అంటే ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మేష వృశ్చిక యోర్భౌమ, మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. కుజుడు ఏకాదశిలో బాగున్నాడు. కాబట్టి వివాహం చేసుకునే వాళ్ళకి మాత్రం పూర్తిగా బాగుంది. వివాహం చేసుకోవాలంటే జాతకం చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోండి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలి. ఎప్పుడు కూడా వృశ్చిక రాశే కాదండి, ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉన్న వ్యాధులన్నిటిలోకి కూడా షుగర్ వ్యాధి అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ షుగర్ వ్యాధి వాళ్ళు ముందు ప్రతి నెల డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకొని తగిన మందులు వాడుకోవాలి. ఈ మందులు వాడి 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 విసుగు పుట్టి బతికున్నంతకాలం ఈ మందులు వాడుకోవాలి. ఈ షుగర్ తగ్గే రోగం కాదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అందులో మేష వృశ్చిక రాశులకి దాదాపు ఎక్కువ మందికి షుగర్ వ్యాధి ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. వాడి 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 విసుగు పుట్టి ఒక 6 నెలలు వాడటం మానేశారు, లేదా 3 నెలలు మానేశామనుకోండి, కిడ్నీ అన్నా చెడిపోతుంది, ఊపిరితిత్తులన్నా చెడిపోతాయి, లివర్ అయినా చెడిపోతుంది, కళ్ళైనా కనపడకుండా పోతాయి. మరి రకరకాలైన ఇబ్బందులు వస్తాయి. అదే కాదు, షుగర్ ఎక్కువ అయ్యేటప్పటికీ ఏమాత్రం గోటుతో గీకిన పుండు కూడా మానక మరి చేతి మీద గీకామనుకో చెయ్యే తీసేయాల్సి వస్తుంది. అది ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ కొద్ది దాన్ని కూడా అజాగ్రత్తగా వదలొద్దు. ఏ కొద్ది దాన్ని వదిలినా కూడా అంతకాలం బాగా చేసి చివరిలో ఎప్పుడైతే వదులుతావో ఆ దెబ్బలో బాగా నష్టపడటం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశికి కూడా చాలా కష్టాలు, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ నెల రోజులు ఇప్పుడు కూడా ఒక పాట రాశారు. జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూఢుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడుతాడు. అంటే 100 సంవత్సరాల ఆయుష్లో 50 సంవత్సరాలు నిద్రపోతున్నాం. 50 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు చదువుతో గడుపుతున్నాం. 20 సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత భార్యతో గడుపుతున్నాం. ఆ భార్యతో అంత ఆనందం చెప్పడానికి లేదు. జీవితం మొత్తం ఇట్లాగే ఉంటాననుకుంటాడు. కొన్నాళ్ళు ఓ 10 సంవత్సరాలు అయ్యేప్పటికీ అయిపోతుంది. పిల్లలు చదువుతారు, పిల్లల్ని పోషించాలి, పిల్లాన్ని పోషించాలి, ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎంత సంపాదించినా కష్టంగానే ఉంటుంది. అమ్మో మా వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, ఎంతో బాగుంది అనుకున్నాను, మొట్టమొదట ఆనందంగానే ఉంది, తర్వాత ఈ పెళ్ళాం ఏంది, ఈ పిల్లలు ఏంది, ఈ సంపాదన ఏంది, ఎంత చెప్పినా తెచ్చినా చాలటలేదు, ఈ పిల్లలు చదువుకోవటలేదు, ఎందుకు బతుకున్నానా అని బాధ కలుగుతుంది అనుకుంటాడు. ప్రతి మనిషికి కూడా కష్టాలు అనేవి తప్పటంలా. ఎందుకు తప్పటం లేదు అనేది ఒకటి ఆలోచించడంలా. ఎప్పుడు కూడానండి 24 గంటల్లో 18 గంటలు పనిచేసినా ఒక్క గంట మౌనంగా ఎవరితో మాట్లాడకుండా అట్లా 2 కళ్ళు మూసుకొని ఏ చూపు లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండటం ఒక్క గంట.
నీకు ఇష్టదైవాన్ని పూజించడం ఇంకొక గంట, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పోషించడం, వాళ్ళ మీద ధ్యాస పెట్టడం గంట. 24 గంటల్లో 3 గంటలు ఒకటేంటి, మౌనంగా కూర్చోవటం. మౌనేన కలహం నాస్తి, మౌనం వల్ల తగాదా రాదు, మౌనం వల్ల ప్రశాంతత వస్తుంది, మౌనం వల్ల నువ్వు ఏ పని చేయాలన్నా చేయగలుగుతావు, అంతకుముందు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతావు, శరీరంలో నరాలని పనిచేస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది మౌనం వల్ల. తర్వాత భార్య పిల్లల్ని చుట్టమే కాకుండా వాళ్ళకంటే ముందు తల్లిదండ్రులను పోషించడం, తర్వాత 1 గంట దేవుణ్ణి, తర్వాత పిల్లలు. రోజుకు 4 గంటలు దీని మీద దృష్టి ప్రతిరోజు పెట్టాలి. అది ఎవడైతే పెడతాడో వాడికి ఎటువంటి సమస్య రాదు. ఎప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, పెళ్ళయిన దాకా బాధ, పెళ్ళయిన తర్వాత తల్లికి పెళ్ళానికి గొడవ, ఇట్లాంటి వాటిల్లో రిసుకుపడుతున్నారు. అట్లాగే వృశ్చిక రాశికి చెప్పరానటువంటి కష్టాలు ఉన్నాయి. భార్యాభర్తల వల్ల కావచ్చు, మరి అత్త కోడళ్ళ వల్ల కావచ్చు, అనారోగ్యాల వల్ల కావచ్చు, పుట్టిన పిల్లల వల్ల కావచ్చు, ఇట్లా ఈ వృశ్చిక రాశిలో సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే సంవత్సరంలో 12 నెలలు, 12 రాసులండి. ఈ 12 రాసులు కాకుండా మరి 9 వారాలండి. ఆదివారం దగ్గర నుంచి శనివారాల వరకు 7 వారాలు. ఈ 7 వారాలు ప్రత్యేకమైనవి. 7 రోజులు కానీ, 12 రాసులు, 12 నెలలు కానీ, వీటిలో కొంత మంచికి మనం ఉపయోగించిన రోజున ఆ ఆనందం వేరు, ఆరోగ్యం వేరు, ఆ సంతోషం వేరు. మనం అన్ని విధాలా బాగుంటాం. కాదండి, పెళ్ళాం మాటలు విని తల్లిని కొట్టామనుకున్నాం కొంచెంసేపు, తీరా వివరం తెలిసిన తర్వాత తల్లి దగ్గరికి పోయి, అమ్మా నా భార్య మాటలు విని నిన్ను హింస పెట్టాను, తప్పయింది అని తల్లితో ఒక్క మాట అంటే చాలు, కాళ్ళు కూడా పట్టుకోక్కర్లే. నాయనా ఆ మాట కనుక్కున్నావు చాలరా, నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదురా అంటుంది తల్లి. అట్లాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, చేసుకున్న భార్యని, బతుకు తెరువు ఇచ్చినటువంటి విద్య నేర్పిన గురువుని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ దైవాన్ని పూజిస్తూ ఉంటే ఈ వృశ్చిక రాశికి ఎటువంటి కష్టాలున్నా కూడా ఖచ్చితంగా పోతాయి. కాబట్టి ఈ చెప్పినవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు అన్ని విధాలా జాగ్రత్త పడండి, చాలా బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.